Hi, sir. Hi, Yaswant. How are you? Fine, sir. Sit down, please. My friend Bhaskar. How are you, sir? మా ఫ్రెండ్ యశ్వంత్ చెప్తూ ఉన్నారండి, Okay. అలీవెల్ ప్రాపర్టీస్లో వెంచర్స్ బాగుంటాయి అన్నట్టు చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు ఈ డాక్యుమెంట్ పరంగా ఏంటి, వెంచర్స్ ఎక్కడని తెలుసుకోవడానికి వచ్చారండి ఆఫీస్కి. Okay, ఎక్కడ సార్ అసలు మన వెంచర్ ఎక్కడండి? మన వెంచరు మైలవరం దగ్గర లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ ఆపోజిట్లో నూజివీడుల రోడ్లోని వెలవడం పక్కన తోలుకొడి దగ్గర కొత్త ప్రాజెక్ట్ వేసాం సార్. ఇంతకుముందు పుల్లూరు దగ్గర ఆ సరౌండింగ్స్లోనే 12 ప్రాజెక్ట్స్ వరకు వేసామండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఛత్తీస్గఢ్ హైవేకి నియర్ బై వస్తుంది. ఇప్పుడు ఓఆర్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా సార్, 121 గ్రామాల మీదుగా వస్తుంది, 23 మండలాల నుంచి వెళ్తుంది. అది మైలవరం మండలం మీద నుంచి కూడా వెళ్తుంది. మన వెంచర్కి చాలా నియర్ బై వెళ్తుంది సార్. ఓకే. అమరావతి రాజధాని ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందో దానికి ఐకాన్ బ్రిడ్జి అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మూలపాడు దగ్గర. ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే జస్ట్ మన ప్రాజెక్టు 30 కిలోమీటర్స్ వస్తుంది సార్ ఓన్లీ అమరావతికి. అంతేనా? అంతే సార్. ఓకే. ఇంకేంటి సార్, ఇంకా వెంచర్లో హైలైట్స్ ఇంకేమున్నాయి? వెంచర్లో హైలైట్స్ అంటే సార్, జనరల్గా మీరు ఎక్కడైనా అయితే ల్యాండ్ కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడితో కస్టమర్కి కంపెనీకి కాంట్రాక్ట్ కట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన ప్రాజెక్ట్ అలా కాదు సార్. కస్టమర్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇక్కడున్న రేపు ఏదన్నా జాబ్ పరంగా ప్రమోషన్ మీద హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయినా సరే మా ల్యాండ్కి ఎంత జాగ్రత్త తీసుకుంటాం, అలాగే రిజిస్ట్రేషన్ అయినా సరే 12 years మనం మెయింటైన్ చేస్తున్నాం సార్. 12 years అండి? 12 years చేస్తున్నాం సార్. ఇది లీగల్ అగ్రిమెంట్ మీద కూడా మనం రాసిస్తాం సార్ ఇలా మెయింటైన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి ఈరోజు కొనుక్కొని వదిలేయడమే కాకుండా ల్యాండ్ని సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసి కస్టమర్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చేటట్టుగా మన స్లోగన్ కూడా అదే సార్. సార్ సెకండ్ ఇన్కమ్ ఏంటి? ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం ప్లాంటేషన్ అనేది ఆ ఏరియాలో పండుతుందని మన సాయిల్ రిపోర్ట్ తో ఈ సాయిల్ రిపోర్ట్ తీసుకుని సాయిల్ రిపోర్ట్ తో మనం ఎర్రచందనం అనేది శేషాచల ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్ లోనే వచ్చిద్దని విన్నాను కదా సార్, మరి ఇక్కడ కూడా వచ్చిద్దా? వస్తుంది సార్. అంటే ఇప్పుడు మన దగ్గర ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ లో పెరుగుతుందని మనకి ప్రాపర్ స్టేట్మెంట్ ఉంది సార్. ఇవ్వండి సార్, ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ లోని ఎర్రచందనం పెరుగుతుంది. ఈ ప్రాపర్ సాయిల్ ఇవన్నీ కూడా మనం రిపోర్ట్స్ తీసుకుని ఈ ఎర్రచందనం అనేది మనం వేయడం జరిగింది సార్. ఇవ్వండి సార్, ఇబ్రహీంపట్నం మోస్ట్లీ. ఓకే సార్. దాన్ని బేస్ చేసి మనం అక్కడ వేస్తున్నాం సార్. అది కూడా మనం చెట్టు డైరెక్ట్గా సీడ్స్ కాకుండా క్రోలింగ్ మొక్క తీసుకొచ్చి అది కూడా 2 years మొక్కని మనంత హైట్ అంటే 5 to 6 feet ఉన్న ప్లాంటేషన్ తీసుకొచ్చి ప్రతి 100 గజాలకి 10 ప్లాంటేషన్ పెడుతూ అడిషనల్గా బఫర్గా ఇంకొక 4 ప్లాంటేషన్ సార్. 10 ప్లాంటేషన్ సార్. దాంతోపాటు ఇంకొక 4 ప్లాంటేషన్ బఫర్గా పెడతాం సార్. ఎకరంలో 1-2 ఏదన్నా ఇదైనా సరే ఆ కస్టమర్కి ఎక్కడ తగ్గకుండా ఉండడం కోసం మన 10 ప్లాంటేషన్ బఫర్గా ఇంకో 4 ప్లాంటేషన్ పెట్టి దీనికి కావాల్సిన డ్రిప్, వాటర్, దానికి మెడిసిన్స్ ఎవ్రీథింగ్ అని కూడా కంపెనీ మెయింటెనెన్స్. డ్రిప్ అంటే ఏంటి సార్? డ్రిప్ అంటే సార్ ఇప్పుడు 24 hours డ్రాప్ కింద వాటర్ పడి చెట్టు కొంతవరకు ఎదిగేంత వరకు దానికి మెయిన్ పోషక విలువలు ఇవ్వాలి సార్. దానికి కావాల్సినవి కూడా మనం పైప్ లైన్ ద్వారా ఇస్తాం సార్. ఇప్పుడు ఒకటి సార్ 12 years కూడా మెయింటెనెన్స్ అంటున్నారు, మా దగ్గర మధ్యలో ఏం తీసుకోరా? ఇంకా అంటే ఏం మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. కాకపోతే ఒక 8 years అయిన తర్వాత దానికి ఇప్పుడు డే సెక్యూరిటీ ఇస్తాం సార్. 8 years అయిన తర్వాత 24/7 అంటే నైట్ పగలు కూడా వాచ్మెన్ సెక్యూరిటీ ఫుల్గా ఉంటారు. చెట్టు లోపల స్టమ్ అనేది అంటే కాండం అనేది ఊరేది ఆ టైం నుంచి బాగా గ్రోత్ వస్తుంది. ఈ చెట్టు ఎదిగే క్రమంలో సైడ్ ఫ్రాన్సెస్ అయితే తీసేస్తూ ఉంటాము. ఇంకా ఏదైతే ఒక 12 years అయిందో అప్పుడు క్రాప్కి వస్తుంది సార్. 8 years నుంచి మనం దానికి సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరా, డాగ్ స్క్వాడ్, లైసెన్స్డ్ గన్ను ఇదంతా మనం మెయింటైన్ చేస్తాం సార్. నెక్స్ట్ మీకు ఒక యాక్సెస్ కార్డు ఇస్తాం సార్. అంటే ఎవరు పెడతారు సైట్లోకి ఎలా లేకుండానే ఆ కార్డు చూపించి వచ్చేటట్టు. ఎన్ని ఎకరాలు సార్ ఇది? 20 acres సార్. ఓకే. మొత్తం ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? మొత్తం 490 ఫ్లాట్స్ వచ్చినాయి సార్. ఫ్లాట్స్ అని తూర్పు అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అట్లా కార్నర్ బిట్స్ ఉన్నాయా సార్ దీంట్లో? ఉంటాయి సార్. అంటే ప్రతి ప్రాజెక్టులో మనం ఇచ్చింది ఏంటంటే తూర్పు, ఉత్తరం, కార్నర్ ఫ్లాట్స్ డివైడ్ చేసి 30 అడుగుల రోడ్లు ఇచ్చాం సార్. 30 అడుగుల రోడ్లు కంపల్సరీ. మీరు తీసుకున్న ఫ్లాట్ మీద స్టోనింగ్ నెంబరింగ్ ఉంటుంది సార్. సంథింగ్ మీరు 5వ నెంబరా, 10వ నెంబరా, 15వ నెంబరా వీకెండ్ ఫ్లాట్స్ ఏవి ఉన్నాయి అది చూసి మీరు దాన్ని సాటిస్ఫై అయిన ఫ్లాట్ దాంట్లో ఫోటో కూడా దిగి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 12 years అంటున్నారు. ఒక 2-3 years అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేక 4-2-3 years తర్వాత స్టోనింగ్ ఉండదు, నంబరింగ్ ఉండదు కదా సార్, అది మీరు మెయింటైన్ చేస్తారా? అంటే మన ప్రాజెక్ట్ అనేది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఒకసారి విజిట్ చేయండి సార్. యశ్వంత్ గారు అలాగే వచ్చి విజిట్ చేశారు, వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు, ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ మనం ప్రతి 1 yearకి ఒకసారి కార్తీక మాసం టైంలోని వనభోజనాలు ప్రొవైడ్ చేసి ప్రీవియస్ వెంచర్స్ కస్టమర్ ఒకవేళ యశ్వంత్గా తీసుకున్నారు అలా మీరు తీసుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించి మళ్ళీ నియర్ కొత్త ప్రాజెక్ట్ మన దగ్గర ఏదైతే ఉందో దాంట్లో మీకు ప్రతి సంవత్సరం కూడా
కార్తీక మాసం తీసుకెళ్తారా సార్? మాకు తీసుకెళ్తాం సార్, చూపిస్తారా? బస్సులు ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరుండే ఏరియాస్కి పంపిస్తాం సార్. ఓకే. మీరు వచ్చి సైట్ చూసుకొని, మా ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా లాస్ట్ టైం మేము గొల్లమందల దగ్గర 1,60,000కి 100 గజాలు ఇచ్చాం సార్. ఓకే. ఇప్పుడు అది వితిన్ ఒక 4 years 5 years లోనే దాని కాస్ట్ అన్నది ఇప్పుడు 5 lakhs to 6 lakhs దాకా నడుస్తుంది సార్. ఆ ప్లాంటేషన్ కూడా 20-25 హైట్ అయిపోయింది సార్. కస్టమర్ కూడా హ్యాపీ. ఓకే. వన్స్ ఇప్పుడు ఎర్రచందనం అంటున్నారు కదా సార్, ఎర్రచందనం మీద ఇప్పుడు 10 మొక్కలు అంటున్నారు 100 గజాలకి. మాకు ఎంత వస్తుంది సార్ అమౌంట్? మంచి కోసం వేసేది సార్. ఈరోజు ఎర్రచందనం ఫర్ కేజీ 10,000 నుంచి 25,000 దాకా ఉంది సార్ రఫ్గా. అది కూడా మన పేపర్ స్టేట్మెంట్ బట్టే చెప్తున్నాం సార్. ఓకే. 10,000 చొప్పున చూసుకున్నా సరే ఈరోజు చెట్టు 200 kgs నుంచి 300 kgs దాకా తయారవుతుందండి ఒక ప్లాంటేషన్. 10 ప్లాంటేషన్ రఫ్గా వేసుకున్నా సరే మనకి ఒక 2.5 టన్నులు 3 టన్నుల వరకు వస్తుంది. 2 టన్నులు తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఆల్ 2 CR వరకు వస్తుంది సార్. అంటే ఒక ప్లాంటేషన్ 20 lakhs చేస్తుందండి. 10,000 చొప్పున చూసుకున్నా. ఓకే. 200 గజాలు ఎంత వస్తుంది సార్? మాకు అమౌంట్ ఎంత వస్తుంది? 2 CR దాకా వస్తుంది సార్. కానీ నేను తగ్గించి చెప్పి ఫర్ కేజీ లిస్ట్ ఒక 5,000 మీద నేను కాలిక్యులేట్ చేస్తున్నాం సార్. అంటే మీకు ప్లాంటేషన్ వచ్చేసరికి 10 lakhs ఇంటూ 10 చెట్లు అంటే 1 CR. 50% మీకు షేర్ ఇస్తున్నాం సార్. 50% మేము ఖర్చులు ఏమి ప్రొవైడ్ చేస్తున్నాం కనుక మీకు షేర్ ఇవ్వగా మిగిలింది మేము తీసుకుంటున్నాం సార్. అంటే మీకు ఒక 40 నుంచి 50 lakhs పక్కా వస్తుంది సార్. ఓకే సార్. అది ఈ రోజు నేను చెప్తున్నాను సార్, ఆ రోజు ఇంకా ఎక్కువే రావచ్చు. ఓకే సార్, ఇది బాగానే ఉంది. మరి డాక్యుమెంట్ పరంగా ఏంటి సార్, కరెక్ట్గా ఉంటుందా? ఓకే సార్, ఇది 30 years లింక్ డాక్యుమెంట్ సార్. అంటే ప్రాజెక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు 100 గజాలైనా 200 గజాలైనా ఎన్ని గజాలు తీసుకున్నా సరే లింక్ డాక్యుమెంట్స్ అనేది మనం 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. అంటే మనకి రైతులకు ఎవరి ద్వారా సంక్రమించింది అన్నది దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ దాంతో ల్యాండ్ అంతా ఇప్పుడు కంపెనీ పేరుతో ఉంటుందా సార్, రైతు పేరుతో ఉంటుందా? టోటల్ క్లియర్ టైటిల్ సార్. మొత్తం ల్యాండ్ అంతా కంపెనీ ఫారం రిజిస్ట్రేషన్ మీద చేయించుకొని కంపెనీ MD గారైనా సుబ్బారెడ్డి గారు తులసిరెడ్డి గారు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. ఓకే సార్. ఓకే. ఇంకా మనకి ఇప్పుడు డాక్యుమెంట్తో పాటు ఇంకేమి ఇస్తారు సార్? మాకు డాక్యుమెంట్తో పాటు ఇగోండి సార్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి. మీరు కొనుక్కున్న ఫ్లాట్ తాలూకా డాక్యుమెంట్. ఓకే. ఇది కస్టమర్ మీ దగ్గర అమౌంట్ రెడీగా ఉందంటే రేపు రిజిస్ట్రేషన్ చేయమన్నా మాకు ఓకే సార్. ఓకేనండి. ఈ డాక్యుమెంట్తో పాటు ఇది మొక్కలు మీకు ఏదైతే మేము పెంచుతున్నామో అని చెప్తున్నామో దానికి సంబంధించిన అగ్రిమెంట్ సార్. ఒక కాపీ మీ దగ్గర ఉండిద్ది, ఒక కాపీ మా దగ్గర ఉంటుంది సార్. ఇది ఏంటి సార్, ఇది ఎంత స్టాంప్ పేపర్ మీద ఇస్తారు సార్? 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇస్తాం సార్. ఓకే. ఇప్పుడు దీని మీద ఏంటి సార్, మేము సైన్ చేయాలా? అంటే మీరు మీ తర్వాత ఆస్తి అంటే 12 years తర్వాత మీరు ఏదైనా నామినీ పెట్టుకున్నా నామినీ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేస్తాం సార్. ఓకే సార్. ఇప్పుడు మాకు ఇచ్చేది ఇప్పుడు ఏమేంటి సార్? ఇప్పుడు ఈ 3 ఇస్తారా మాకు? అవును సార్. లింక్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, MOU మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్, మొక్కల అగ్రిమెంట్. ఓకే సార్. ఇప్పుడు లింక్ డాక్యుమెంట్తో పాటు ఇది ఏంటి సార్, ఫ్రంట్ ఉంది, ఇది కన్వర్షన్ కాపీ సార్. కన్వర్షన్ కాపీ. ఇది లీగల్గా చూపించుకోవచ్చా సార్? చూపించుకోవచ్చు సార్. మీరు లీగల్గా చూపించుకుని ఓకే అనుకున్నదైతే రిజిస్ట్రేషన్ రావచ్చు సార్. ఓకే సార్. ఓకే సార్. మనం లీగల్ ఒపీనియన్ అంతా తీసుకునే ప్రాజెక్ట్ తీసుకుంటాం సార్. ఎందుకంటే ఒక ప్లాట్ తీసుకోవడానికి మీరు ఏ రకంగా ఆలోచిస్తారో మేము దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ 500 ప్లాట్ల వరకు సేల్ చేయాలి సార్. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఓకే సార్, బాగానే ఉంది. నేనైతే ఒక సండే వచ్చి నేనైతే విజిట్ చేయాలనుకుంటున్నాను. ఫ్యామిలీతో రండి సార్. వచ్చి మీరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. కంపెనీ వెహికల్ పంపిస్తారు. ఓకే సార్. మీరు హ్యాపీగా ఫీల్ అయితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. నేను కూడా ఇంట్లో చెప్పుకొని ఒకసారి ఫ్యామిలీతో మాట్లాడుకుని నేను వస్తాను సార్. ఓకే సార్.